ఇప్పుడు మనం బ్రెయిన్ గురించి అండ్ మైండ్ గురించి ఈ సెషన్‌లో తెలుసుకుందామండి. అసలు బ్రెయిన్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు. బ్రెయిన్ అనేది మనం చిన్నప్పుడు సైన్స్ క్లాసెస్‌లో కూడా తెలుసుకున్నాం కదండీ! అంటే బ్రెయిన్ అనేది మనకి ఒక ఫిజికల్ ఆర్గాన్. సో, అది మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. మనం అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాం. మన సెన్స్ ఆర్గాన్స్ గాని, మన బాడీలో లంగ్స్, హార్ట్ అలాంటివన్నీ కూడా వర్క్ చేయడానికి ఫంక్షనింగ్‌కి మనకి ఫిజికల్ ఆర్గాన్‌గా బ్రెయిన్ మనకి పనిచేస్తుందనేది మనకందరికీ తెలుసు. మరి మనం బ్రెయిన్ ఎక్కడ ఉంది అంటే బ్రెయిన్ ఇక్కడ అంటాం. మైండ్ ఎక్కడుందంటే మనం ఇక్కడ అని చూపిస్తాం. అంటే బ్రెయిను, మైండు ఒకటి కాదని మనకు తెలుసు. బట్ కానీ దానికి మనం దాని మీద పెద్ద శ్రద్ధ పట్టము. ఆ విషయాలేంటి తెలుసుకోవాలని కూడా అనుకోము. ఈరోజు మనం దాని గురించి మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాము. సో, అసల బాడీ ఫంక్షన్స్‌ని ఫిజికల్ ఆర్గాన్ కదా! బ్రెయిన్ మన బాడీ ఫంక్షన్స్ అనేది కరెక్ట్‌గా జరగాలి అంటే, బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇవ్వాలి. ఆ సిగ్నల్స్ ద్వారానే మనం పనిచేస్తూ ఉంటాము. ఉదాహరణకి మనం ఎక్కడైనా ఫైర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, తెలియకుండా చిన్న పిల్లలైతే ఆళ్ళకసల తెలీదు. మనకు పెద్దవాళ్ళకంటే తెలుసు. వాళ్ళు అక్కడ చేయి పెట్టగానే ఆటోమేటిక్‌గా వెంటనే రెస్పాండ్ అనేది మనం అవుతాం. వెంటనే తీసేసుకుంటాం చెయ్య. ఎందుకంటే మన బ్రెయిన్ అక్కడ ఇమ్మీడియేట్‌గా సిగ్నల్ ఇచ్చింది. సో, దాని ప్రకారం మనం వెంటనే వెనక్కి తీసుకున్నాం. అలాగే అది మనకి బ్రెయిన్ ద్వారా మనం రోజు చేసే పనులు, మన బాడీలో ఆర్గాన్స్ పనిచేయడం, మనం బ్రీతింగ్ తీసుకోవడం, ఆ హార్ట్ బీట్ అనేది అవన్నీ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్‌లో చూసుకుంటూ ఉంటుంది. అసలు బాడీకి మెయిన్‌గా కంట్రోల్ చేసే ఒక ముఖ్యమైన ఆర్గాన్ మనకి బ్రెయిన్. సో, ఇక్కడ మనం మైండ్ గురించి చూసుకుంటే, మైండ్ అనేది అసలు ఫిజికల్ ఆర్గాన్ కాదు. మన మైండ్ గురించి మనం చెప్పలేం. అది ఇన్విజిబుల్. అసలు తెలీదు. కానీ మన బ్రెయిను, మైండు కలిసే మననికి వర్క్ చేస్తాయి. మన లైఫ్‌ని డిసైడ్ చేస్తాయి. మన ఫ్యూచర్‌లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటే, మన ఆలోచనలు గాని, ఎమోషన్స్ గాని, మన బిలీఫ్స్ గాని ఈ 2 కలిపి మైండ్‌లో ఉంటాయి. ఆ మైండ్ ద్వారా బ్రెయిన్ 2 కలిపి టుగెదర్‌గా మనకి వర్క్ చేయడం ద్వారా మనం ముందుకెళ్తూ ఉంటాం. అసల ఈ బ్రెయిను ద్వారానేమో మనకి ఫిజికల్‌గా మనం వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా! డెసిషన్స్ అంటే రియాక్షన్స్ అనేది బ్రెయిన్ చూసుకుంటది. ఇమ్మీడియేట్ డెసిషన్స్ కూడా బ్రెయిన్ ద్వారా మనం తీసుకుంటూ ఉంటాం. సో, అలాగే మన మైండ్‌లో ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటాయి కదండీ! అవి ఏదైనా సరే మెమరీస్‌ని స్టోర్ చేసుకుంటూ ఉంటది. అలా మనకు పిక్చర్ లాగా స్టోర్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ అయింది. ఒక ఫైర్ అనేది చిన్న బాబుకి అది ఫైర్ అంటుకుంది, కాలింది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా బ్రెయిన్ ద్వారా సిగ్నల్ ద్వారా ఆ బాబు వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అదే ఎక్స్‌పీరియన్స్ ఏమవుతుంది మన మైండ్‌లో స్టోర్ అవుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవ్వటం ద్వారా తర్వాత ఏమవుతదంటే అదొక పిక్చర్ లాగా స్టోర్ అవుతది. పిక్చర్ లాగా స్టోర్ అయింది ఎక్కువగా మనకి వెంటనే ఇమ్మీడియేట్‌గా గుర్తొస్తదనమాట. సో, ఈ నెక్స్ట్ టైమ్ ఏంటంటే ఆ ఫైర్ దగ్గర చేయి పెట్టగానే ఆ మెమరీ నుంచి గుర్తు చేయగానే సబ్‌కాన్షియస్ మైండ్ మనం వెనక్కి తీసుకుంటూ ఉంటాం. సో, ఇది బ్రెయిన్ గురించి చెప్పేది. అంటే అసలు సింపుల్‌గా చెప్పాలి అంటే బ్రెయిన్ అనేది ఒక హార్డ్‌వేర్ అండి. సో, మనం ఏదైనా ల్యాప్‌టాప్ తీసుకొచ్చుకున్నాము. అక్కడ ఏమి సాఫ్ట్‌వేర్ అనేది మనకి అక్కడ ఇన్‌స్టాల్ చేయకుండా ఇచ్చాడనుకోండి. చాలా క్లియర్‌గా ఉంటది కదా! సో, అలాగా హార్డ్‌వేర్ అనమాట బ్రెయిన్. ఇక్కడ మైండ్ ఏంటి మనకి కనిపించదు. కానీ దాంట్లో సాఫ్ట్‌వేర్ అనేది మనకు కంప్యూటర్‌లో, ల్యాప్‌టాప్‌లో కూడా మనం సాఫ్ట్‌వేర్ దాన్ని అప్‌లోడ్ చేసినప్పుడే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. లేదంటే అది మనకు ఉపయోగకరంగా ఉండదు. సో, అలాగా మైండ్‌లో ఒక సాఫ్ట్‌వేర్. ఇందులో చాలా డేటా అనేది మనం ఎప్పటికప్పుడు మైండ్‌లోకి మనం ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దాని ప్రకారమే మనం పని చేస్తూ ఉంటాం. సో, బ్రెయిన్ ఏంటంటే మన బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బాడీలో ప్రతి ఆర్గాన్ పనిచేయాలి అంటే బ్రెయిన్ నుంచి మనకి సిగ్నల్స్ రావాలనే విషయం మనకందరికీ తెలుసు. సో, మైండ్ ఏం కంట్రోల్ చేస్తుంది? మన థాట్స్, బిహేవియర్, ఎమోషన్స్ అవి ఎలా వస్తాయి అనే దాని మీద మైండ్ చూసుకుంటూ ఉంటుందనమాట. అవి 2 కలిపి మనకి వర్క్ చేస్తూ ఉంటాయి. సో, ఇలాగా మైండ్ 2 కలిపి మనకి టుగెదర్‌గా వర్క్ చేసినప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో, ఇప్పుడు మనకు తెలిసిందేంటంటే ఒక బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. మనం ఏదైనా వెంటనే మనం బయటికెళ్ళినప్పుడు ఏదైనా మనం చెప్పినప్పుడు దానికి అది రిసీవ్ చేసుకున్నప్పుడే మనం వర్క్ చేస్తున్నామని తెలుస్తుంది. సో, అది చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది? మైండ్ అనేది దాన్ని ఇంటర్ప్రిట్ చేసి దానికి మనకు అవసరమైనప్పుడు తీసిస్తూ ఉంటుంది. సో, ఎమోషన్‌ని మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటుందనమాట.
ఇక్కడ ఏంటంటే చెప్పుకోవాల్సింది మనకి తెలుసు చాలా మందికి అసల ఇన్ఫర్మేషన్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది అనే విషయం తెలుసు. కానీ కొన్నిసార్లు మనకి కాన్షియస్ మైండ్ ఏంటంటే లాజికల్‌గా ఆలోచిస్తూ ఉంటది. వెంటనే డెసిషన్ తీసుకుంటూ ఉంటది. లాజికల్‌గా మనకి చెప్తూ ఉంటది. కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి లాజికల్ అనేది ఉండదు. అది లాజికల్ థింకింగ్ ఉండదు. దాంట్లో ఒక బిలీఫ్‌గా ఏర్పడిపోయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అది నమ్ముతది. అది నమ్మి ఇంక మనకి అదే ఇన్ఫర్మేషన్ అనేది తిరిగి మనకిస్తూ ఉంటుందనమాటండి. సో, దానిపైన మనకి ఫ్యూచర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళే వాళ్ళేంటంటే, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బస్సొస్తుందనుకోండి, అది మనం తప్పుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మనకొకసారి విన్న ద్వారానో, ఎలాగో మనకి ఎదుటి వాళ్ళు చెప్పిన ద్వారానో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి పాజిటివ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అది మనల్ని సేవ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ బ్రెయిన్ సిగ్నల్ ద్వారా మైండ్‌కెళ్తుంది. మైండ్ ఏంటంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేసి నువ్వు సేవ్ చేసుకోవాలి అని చెప్తుంది. సో, ఇది మనకి పాజిటివ్ ఇన్ఫర్మేషన్. మనని సేవ్ చేస్తుంది. మనకి ఉపయోగపడుతుంది. అదే సబ్‌కాన్షియస్‌లో మైండ్‌లో ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. మనకు తెలుసు ఏది రైటు, ఏది రాంగు, ఏది అసలు బిలీఫ్ అనేది కూడా తెలుసు. కానీ ఇప్పటికి చాలా మందికి బయటికి ఇప్పుడు అర్ధరాత్రి చీకట్లో బయటికి వెళ్ళాలనుకోండి, ఒక బరియల్ గ్రౌండ్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఆత్మలు అనేది మనం విన్నాం. తెలియకుండానే అసలు దాంట్లో మనకి ఆ కాన్సెప్ట్ అనేది నిజం కాదని అందరికీ తెలుసు. కాన్షియస్‌గా మనం చెప్తూ ఉంటాం కూడా. కానీ నైట్ వెళ్ళేసరికి ఏమవుతదంటే, అటు వెళ్ళాలి అంటే ఎవరు లేరు. ఒంటరిగా వెళ్ళాలి. ఒకవేళ కరెంట్ లేదు. నడిచి వెళ్ళాలంటే మనకి భయం. కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది? సో, ఇది నిజం కాదు. ఎక్కడ ఆత్మలు ఎవరిని ఏం చేయలేదు. సో, దెయ్యాలు అనేది ఊరికే మన మూఢనమ్మకం మాత్రమే అని కాన్షియస్ మైండ్ చెప్తుంది. మనం అగ్రీ అవుతాం. అందరూ ఉన్నప్పుడు అగ్రీ అవుతాం. ఓకే అంటాం. బట్ సబ్‌కాన్షియస్ మైండ్ ఆ లాజిక్ అనేది మిస్ అయిపోతది. దానికి ఒక ఎమోషన్, ఒక ఫియర్, ఆ బిలీఫ్ మనకి ఎలా ఎళ్ళిందో కూడా మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో తెలియదు. అలా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాము, అలాంటి ప్లేస్‌కి మనం వెళ్ళాల్సొస్తే మనం భయపడిపోయి ఆగిపోతూ ఉంటాం. దాన్ని మనం విపరీతంగా అది ఒక నమ్మకంగా మనకి మారిపోయినప్పుడు అలాంటి ప్లేస్‌కి మనం వెళ్ళము. సో, అలాంటి విషయాలన్నీ కూడా మనం అర్థం జేసుకోవాలి. మన మైండ్‌లో ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పాజిటివ్‌గా మనల్ని ముందుకు తీసుకెళ్ళేదా? లేదంటే మనల్ని అక్కడితో ఆపేసేదా అనే విషయం మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలనమాట. సో, ఇక్కడ చూసాం గదండీ! మనకి ముందు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి బస్ నుంచి మీరు తప్పుకోండి. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి అనేది పాజిటివ్ ఇన్ఫర్మేషన్. అదే ఇలాగా ఆత్మలు లాంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెగెటివ్ ఇన్ఫర్మేషన్. సో, ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనే దానికి మనం అర్థం చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ బ్రెయిను, ఈ మైండ్‌లో కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ మన లైఫ్‌ని ఎలా నిర్దేశిస్తాయి? మన ఫ్యూచర్‌ని ఎలాగా ముందుకు తీసుకెళ్తాయి అనే విషయం మనకి క్లియర్‌గా అర్థమైనప్పుడు మనం చూస్తాం. మన మైండ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నది అనేది మనం చూసి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఆ రియాక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సపోజ్ ఎప్పుడైనా మనకి కోపం వచ్చిందనుకోండి, బాడీ వెంటనే మనకి బ్రెయిన్‌కి ఎవరైనా ఏదైనా అన్నారు, మనని తిట్టారు, క్రిటిసైజ్ చేశారు. మనం ఏంటి బ్రెయిన్ వెంటనే మనకి సిగ్నల్ పంపిస్తుంది. సో, ఆ సిగ్నల్‌ని బట్టి మళ్ళీ మన మైండ్ మనకి ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు నిన్ను తిట్టారు కాబట్టి నువ్వు కోప్పడాలి అని చెప్తుంది. అప్పుడు మన రియాక్షన్ అనేది బాడీలోకి వస్తుంది. సో, ఇలాగ కలిసి ప్రతీదీ మనకొస్తూ ఉంటుంది కాబట్టి, మనం ఏం చేయాలి? ఏది మనకి యూజ్‌ఫుల్‌గా ఉన్నది? అనేది దీని గురించి మనం కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోగలిగినప్పుడు, మనం దాని గురించి మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈ స్లైడ్‌లో చూసినట్టయితే, మన మైండ్‌లో కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా! ఇక్కడ కాన్షియస్ మైండ్ అనేది ఇక్కడ మనకి ఐస్‌బర్గ్ కనిపిస్తుంది కదండీ! పైనున్నది ఒక 5% మాత్రమే. అదే కిందనున్నది నీటి లోపల ఉన్నదేంటంటే 95% చాలా ఎక్కువుంది. కానీ మనకు కనిపించేది మాత్రం ఈ కొంచెం మాత్రమే కనిపిస్తుంది. సో, మనం కాన్షియస్ మైండ్ గురించి ఆలోచిస్తున్నాం. మనకి పైకి 5% ఎంతవరకు తెలిసిందో దాని గురించి ఆలోచిస్తున్నాం కానీ, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలిసి, ఈ ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వాలి అనేది తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో, కాబట్టి మనం అసలు సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. దాన్ని ట్రైనింగ్ ఇచ్చి మనం మన లైఫ్‌లో దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు, ఆ మైండ్ పవర్ అనేది మనం ఉపయోగించుకోగలుగుతాం. మనం ఎలా వెళ్ళాలన్నా కూడా మనం ఇచ్చే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇన్ఫర్మేషన్ మాత్రమే మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుందనమాటండి.
సో మనకు తెలిసింది 5% దాని మీదే మనం డిపెండ్ అయి ఉంటున్నాం. బట్ ఈ 95% మీద మనం ఫోకస్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో నెంబర్ 1గా ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఎక్కువగా సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకొని దాన్ని ట్రైన్ చేయటం ఎలాగా అనేది మనం తెలుసుకోవాలి. సో వీటిని ఎలా ట్రైన్ చేస్తాము? ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నమ్మకాల గురించి కూడా మనం ఇంకొక కథ ద్వారా కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి అక్కడ నేను చెప్పాను కదా! అసల లాజికల్‌గా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అసలు ఆలోచించదు. దానికి లాజిక్ అనేది తెలియదు. సో, దానికి తెలిసిందల్లా ఒక ఎమోషన్, ఒక ఎక్స్‌పీరియన్స్. ఎలా అంటే చిన్నప్పుడు పిల్లలెప్పుడూ కూడా చిన్నప్పటికి వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నది మాత్రం వాళ్ళకి తర్వాత ఏర్పడుతుంది. ఆ ఎమోషన్ ద్వారానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ సబ్‌కాన్షియస్ మైండ్ తిరిగిస్తూ ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే చేస్తారో దాన్ని బిలీఫ్‌గా మారిపోయినప్పుడు మార్చుకోవటం అనేది చాలా కష్టం. ముందు మనం దాన్ని బిలీఫ్‌గా ఏది మారుతుంది అనేది చిన్నప్పుడే అబ్జర్వ్ చేయాలనమాటండి. ఇప్పుడు జనరల్‌గా నేను చెప్పాలనుకున్నదేంటంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలకి ట్రైన్ చేయటం ఇది ఈజీ అవుతుంది అనేది నేను క్లాసెస్‌లో ముందు చెప్పాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడా క్లియర్‌గా ఉంటుంది డేటా అనేది. సో, వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నేను చెప్పాను కదా! వాళ్ళ డేటా అనేది పూర్తిగా ఏమి ఉండదు. సో, మనం పేరెంట్స్‌గా ఏం చెప్తున్నాము అనే దాన్ని బట్టే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతూ ఉంటది. కాబట్టి మనం అక్కడ చెప్పేటప్పుడే మనం జాగ్రత్త పడ్డప్పుడు, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్‌లో ఉపయోగపడి వాళ్ళకి ఇస్తూ ఉంటుందనమాటండి. ఉదాహరణకి ఏంటంటే మనం ఏదైనా చాలా టూల్స్ మన ఇంట్లో కూడా చాలా టూల్స్ పెట్టుకుంటాం. చాలా వస్తువులు కొనుక్కొని మనం పై కబోర్డ్‌లో పెట్టేసి ఉంచేస్తాం. అవి ఉన్నాయని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మనకు అవసరమైనప్పుడు సపోజ్ మనకి అర్జెంట్‌గా ఏదైనా నైట్ టైమ్ మన ట్యాప్ ఏదైనా పోయిందనుకోండి. సో, ఎలక్ట్రికల్ వస్తువులు ఏమన్నా పోయాయనుకోండి. అప్పుడు మనకి గుర్తొస్తాయి. సో, మన పైన టూల్స్ ఉన్నాయి కదా! అని చెప్పి మనం తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని వాడుకుంటాం. అదే వస్తువు లేకపోతే ఆ టైంలో మన అర్ధరాత్రికి అవసరమైతే ఎవరు తీసుకొనొస్తారు? ఎవరు ఇవ్వడానికి ఉండదు. అదే మన దగ్గరున్న వస్తువు ఉంటే మనం తీసుకొని వాడుకుంటాం. సో, అలాగే ఇప్పుడు మన దగ్గర సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్‌ని మనం పదే పదే ఇస్తున్నప్పుడు మాత్రమే అది మనకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మనం తీసుకొని యూజ్ చేసుకోగలుగుతామనమాటండి. కాబట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం చాలా ముఖ్యమనే విషయం మనం తెలుసుకొని దానికి సరైన ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదండి. సో, దానికి రైట్ ఏది? రాంగ్ ఏది? ఇది ఇమాజినేషనా? ఇది ఊరికే జరుగుతుందా? అనే ఒక లాజికల్ అనేది దానికి లాజిక్‌గా థింక్ చేయటం తెలీదు. జస్ట్ దాని ఎక్స్‌పీరియన్స్‌నే అది తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదైనా లెమన్ గురించి ఇప్పుడు చెప్పామనుకోండి. మనం చిన్న ఎక్స్‌పీరియన్స్ కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా బ్రీతింగ్ తీసుకోండి. అక్కడ మీరు మీ చేత్తో ఫ్రిడ్జ్‌లోంచి ఒక లెమన్ తీశారు. అది చాలా కలర్‌ఫుల్‌గా యెల్లో కలర్‌లో ఉంది. చాలా బావుంది. దాన్ని ఒక నైఫ్ తీసుకున్నారు. కట్ చేశారు. దాంట్లో మీరు లెమన్ జ్యూస్ తయారు చేస్తున్నారు. ఒక డ్రాప్ కట్ చేసిన దాన్ని తీసుకొని మీరు నోట్లో పిండుకొని వేసుకున్నారు. అబ్బో! అది చాలా పుల్లగా అనిపిచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం జస్ట్ ఇమాజినేషన్ చేసాం. కానీ చాలా మందికి ఆ లెమన్ టేస్ట్ చేసినట్టు అనిపిచ్చి ఉంటది. ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అనిపిచ్చిందా అండి మీలో ఎవరికైనా? యెస్ మేడం. అనిపిచ్చింది మేడం. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏది నిజం, ఏది ఇమాజినేషన్ అనేది తెలీదండి. కాబట్టి మన సబ్‌కాన్షియస్ మైండ్ ఓన్లీ గుర్తుంచుకునేది ఒక పిక్చర్స్ గాని, లేదంటే మనకి ఎక్స్‌పీరియన్స్ అలాంటిది మాత్రమే ఎక్కువగా గుర్తుంచుకుంటది. వర్డ్స్ అనేది చాలా తక్కువ గుర్తుంటాయి.
మనకి చాలా చాలా రోజు వింటూ ఉంటాం. కానీ ఆ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోవటం తక్కువగా ఉంటది. అదే ఇమాజినేషన్‌లో ఒక పిక్చర్‌ని మనం ఇమాజిన్ చేయగలిగినప్పుడు, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేయగలిగినప్పుడు మాత్రం అది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటామనమాట. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం సరే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పుకున్నాం. దాన్ని ట్రైన్ చేయాలని చెప్పుకున్నాం. మరి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ చిన్న పిల్లలకైతే మనకి సాధ్యమవుతుంది. సో, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషను లేదు కాబట్టి మనం కాన్షియస్‌గా మదర్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. కానీ మన విషయంలో మనకు తెలియకుండానే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను. చాలామంది ఇంకా దెయ్యాలంటే భయపడుతుంటారు. క్షుద్ర పూజలంటే భయపడుతుంటారు. ఇప్పటికి కూడా అంటే మనకి తెలియకుండానే ఇన్ఫర్మేషన్ ఉంది. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ మనల్ని అడ్డుకుంటూనే ఉంది. భయపెడుతూనే ఉంది. సో, వాటిని ఎలా తీయాలి అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి చాలా మనం రిపీటెడ్‌గా మనం అనుకుని మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీయగలుగుతాం. ఇది కొంచెం ప్రాసెస్ చేయాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. కానీ మనం అనుకుంటే మాత్రమే దీన్ని మార్చగలుగుతాం. ముఖ్యంగా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే దీన్ని మార్చుకోవాలి కంపల్సరీ. మార్చుకోకపోతే మనం లైఫ్‌లో ఇబ్బంది పడుతున్నాం. ముందుకు వెళ్ళడానికి ఆగిపోతున్నాం అనే విషయాన్ని ముందు మనం నోటీస్ చేయగలగాలి. నోటీస్ చేసినప్పుడు మాత్రమే మనం అంగీకరిస్తాం. మనం ఓన్‌గా అంగీకరించినప్పుడే దానికి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే మనం ఎంత చెప్పినా ఎన్ని సార్లు విన్నా కూడా మనం అంగీకరించలేం. ఇప్పుడు ఉదాహరణకి చూస్తున్నాము. ఇప్పుడు పెయిన్ ఉన్నదనుకోండి, దెబ్బ తగులుతది అని మనకనిపిచ్చింది. ఒక ఫైర్ ముట్టుకుంటే కాలుతుంది అని తెలిసింది. వెంటనే మనం తీసేసుకుంటున్నాం. రియాక్షన్ అనేది వెంటనే మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. అదే ఒక స్మోకింగ్ గాని, డ్రింకింగ్ గాని హెల్త్‌కి ఇది చాలా ప్రాబ్లమ్ అని మనకు చెప్తూనే ఉంటారు. మనం రోజు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. బట్ అది వెంటనే బ్రెయిన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అది ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా లాంగ్‌లో ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యట్లేదు. ప్రెజెంట్ మనకు పెయిన్ అనేది తెలియట్లేదు. అది ఎప్పుడో చాలా రోజుల తర్వాత కదా! అప్పుడు చూద్దాంలే అని మన మైండ్ పక్కకి పెట్టేస్తుంది అలాంటి విషయాలు. సో, అది మనం గమనించాలి. ఎందుకిలా జరుగుతుంది అంటే, మనం ఎలా చెప్పాలి దీనికి? ఎలా ట్రైన్ చేయాలి? సో, అనే విషయం ఏం చేయాలంటే, అలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ మనం చూపెట్టగలిగినప్పుడు, లేదా ఎక్స్‌ట్రీమ్ ప్లెజర్ ఏదైనా చూడండి ఇప్పుడు మనకెవరికైనా ఈ పని చేశారంటే మీరు, అది పెయిన్‌ఫుల్ అన్నా ఇప్పుడు రూ. 1,00,00,000 మీకు బహుమతి వస్తుంది అని చెప్పారు అనుకోండి సపోజు. దాన్ని ట్రై చేస్తాం. ఎందుకంటే అది మనకు చాలా ఇష్టం. ప్లెజర్ కదా! సో, చేయడానికి మనకి అది తెలిస్తే, మనం కష్టపడడానికి కూడా మనం ఉపయోగపడతాం. ఇప్పుడు రాత్రంతా నిద్రపోకండి మీకు మెడిటేషన్ చేయండి, ఏదో చేయండి మీకు గిఫ్ట్ ఇస్తాము అన్నప్పుడు చేస్తాం మనం కంపల్సరీ. ఎందుకంటే అక్కడ మనకి ప్లెజర్ అనేది మన మైండ్‌కి కనిపిస్తుంది. సో, మైండ్ ఎప్పుడు అగ్రీ అవుతుంది అంటే, ఒకటి పెయిను. ఏదైనా పెయిన్ అనిపించినప్పుడు, ఓకే. దాని నుంచి తప్పుకోవడానికి వెంటనే సేవ్ చేసుకోవడానికి చూస్తుంది. నెక్స్ట్ రెండోది ప్లెజర్ మనకిష్టంగా అనిపించాలి. సో, అలా అనిపించినప్పుడు మాత్రమే చేయడానికి అది అంగీకరిస్తుంది. ఇవి మనం డిసైడ్ అయినప్పుడు, మనం ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఇన్ఫర్మేషన్ పాజిటివ్‌గా ఇవ్వాలి. మన లైఫ్ ఇంకా గ్రోత్ ఉండాలి. మన లైఫ్‌లో ముందుకెళ్ళాలి అని మనం అనుకుని డిసైడ్ అయిన తర్వాత, సో, సబ్‌కాన్షియస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏది తీసేయాలి అనేది కూడా మనం డిసైడ్ అవ్వాలి. సపోజ్ ఫోన్‌లో మనకి ఏదైనా కొత్త అప్లికేషన్ పెట్టాలి, ఎక్కించాలి అనుకుంటే, ఆ ఫోను డేటా మొత్తం ఫుల్ అయిపోయిందనుకోండి. ఆ ఫోనులో ఇంకో కొత్త అప్లికేషన్ మనం స్టోర్ చేయలేం. సో, కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ముందు మన ఫోను డేటా అనేది మనం చాలా వరకు క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం వేరే అప్లికేషన్‌లు ఏమైనా ఇన్‌స్టాల్ చేయగలుగుతాం. అలాగే మన మైండ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ మనకి యూజ్‌ఫుల్‌గా లేదు, ఏ ఇన్ఫర్మేషన్ మనని ఇబ్బంది పెడుతుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఎలా అయితే ఫోన్‌ని చెక్ చేస్తామో, మనకి అవసరం లేని అప్లికేషన్స్ ఏమున్నాయి అని మనం ఒకటికి 2 సార్లు చెక్ చేస్తాం గదా! చెక్ చేసిన తర్వాత మనం తీసేస్తాం. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి యూజ్‌ఫుల్‌గా లేదో, మనని అడ్డుకుంటుందో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం తీసేయాలి. సో, ఈ తీసేయటం గూడా అంత ఈజీయా అంటే అస్సలు ఈజీ కాదండి. ఎందుకంటే ఇది కూడా కొంచెం పెద్ద పనే. మనం ఏదో పక్కన పెట్టేసి డిలే ఫోన్‌లో డిలీట్ చేసేసినంత ఈజీ కూడా కాదు. ఇంట్లో చెత్త బయట పడేసినంత ఈజీ కూడా కాదు. సో, తీయాలి అంటే దానికి ట్రైనింగ్ పదే పదే ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ట్రైనింగ్‌లో మెడిటేషన్ అనేది
చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ మెడిటేషన్ వల్ల మన హెల్త్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్‌గా, మెంటల్‌గా అని కూడా చాలా చెప్తూ ఉన్నారు. సో, మెడిటేషన్‌లో మనకేమవుతుందంటే, మనకు తెలియకుండానే మనం రోజు 70,000 నుంచి 80,000 ఆలోచనలు చేస్తూనే ఉంటాం. సో, ఆలోచనలు ఈ మెడిటేషన్ ద్వారా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అది తగ్గటం ద్వారా మనకి అనవసరమైన ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మెడిటేషన్ వల్ల క్లియర్ అవుతూ ఉంటుంది. మనకు ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ చేసిన తర్వాత మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలనుకున్నప్పుడు అది అఫర్మేషన్స్ ద్వారా చెప్పినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే అప్పుడు మాత్రమే మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, అప్పుడు త్వరగా స్టోర్ చేసుకోవడానికి వీలవుతుందనమాట. చిన్న పిల్లల మైండ్ ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో, ఏ స్టేట్‌లో ఉంటుందో, ఆ స్టేట్‌లో మనం మెడిటేషన్ చేసిన తర్వాత ఉంటాం. సో, అప్పుడు మనం అఫర్మేషన్స్ ఇస్తామనమాట. ఈ అఫర్మేషన్స్ ఏంటంటే అండి, పాజిటివ్‌గా మనం ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో చేస్తున్నట్టుగా అఫర్మేషన్స్ ఉండాలి. సపోజ్ నాకు మనీ ఉంది. నేను మనీ సంపాదిస్తున్నాను అని అనుకుంటే అఫర్మేషన్ ఎప్పుడో ఫ్యూచర్‌లో నేను నెక్స్ట్ ఇయర్ నేను ఒక 5 నెలలకి 5,00,000 సంపాదిస్తాను అని చెప్పకూడదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆల్రెడీ నేను సంపాదిస్తున్నాను అని అఫర్మేషన్స్ ద్వారా ఇవ్వాలి. ఇప్పుడే మనం చిన్నది చూసాం గదా! లెమన్ విషయంలో. అది ఎలా అయితే ఇప్పుడు నిజమని నమ్మిందో, అలాగే ఇలాంటి అఫర్మేషన్స్ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ నిజమనే నమ్ముతుంది. సో, మనం పదే పదే చెప్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనం ఎర్న్ చేస్తున్నామని నమ్ముతుంది. ఇది సైంటిఫిక్‌గా ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్ నమ్మినప్పుడు అది మనకు తిరిగి మనం ఏం చేయాలి? సోర్సెస్ ఏమున్నాయి మన చుట్టూ? మనం ఒక 5,00,000 సంపాదించాలి అంటే మనకున్న సోర్సెస్ ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాన్ని ఇది మనకు తిరిగి చెప్తుందనమాటండి. దాని ద్వారా మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం అఫర్మేషన్స్ ద్వారా మనం మన లైఫ్ ఉపయోగకరంగా మనం భవిష్యత్తులో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళగలుగుతాం. సో, నెక్స్ట్ వచ్చి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఈ గ్రాటిట్యూడ్ ఏంటంటే చాలా వరకు మనం లో అయిపోవడానికి కారణం మనకెప్పుడు కూడా లైఫ్‌లో మనకున్నది చూడకుండా మనం బాధపడుతున్నాము అనే ఒక నెగెటివ్ అంశాలనే పదే పదే గుర్తు చేసుకుంటాం. ఈ లైఫ్‌లో ఈ కష్టం ఉంది, ఈ ప్రాబ్లమ్ ఉంది అని చూడడం మనకెక్కువ అలవాటు. కానీ అదే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మనం అలవాటు చేసుకుంటే, మన లైఫ్‌లో ఉన్న వాటికి సాటిస్ఫాక్షన్ అనేది మనకు దొరుకుతుంది. మనం హ్యాపీగా ఎప్పుడు కూడా ఆ హ్యాపీ స్టేట్‌లో ఉండగలుగుతాం. అంటే మనకున్నవి అంటే మన ఫైనాన్షియల్ ఇప్పుడు పొజిషన్ కావచ్చు, మన హెల్త్ సపోర్ట్ చేస్తున్న మూలనే మనం లైఫ్‌లో ముందుకెళ్తున్నాము. ఆ విషయం కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు. మన ఫ్యామిలీ ఎప్పుడు మన సపోర్ట్ చేయడం అలాంటివి, మన ఎడ్యుకేషన్, మన ఇంటెలిజెన్స్ కూడా. అది మనల్ని ఒక స్పెషల్‌గా మనకు ఉంచుతుంది. ఇలా ప్రతి విషయం మన లైఫ్‌లో ఉన్న ప్రతి విషయాల్ని మనం చూడడం అలవాటు చేసుకున్నప్పుడు, ప్రతిరోజు ఆ గ్రాటిట్యూడ్ అనేది తెలియజేస్తూ ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌లో ఈ పాజిటివ్ విషయాలనే స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. దానివలన కూడా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందనమాటండి. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు బ్రెయిన్‌కు ఉంచుకోవడం అలవాటవుతుంది. సో, మైండ్‌ఫుల్‌నెస్. ఈ మైండ్‌ఫుల్‌నెస్ గురించి చెప్పాలి అంటే, మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఇప్పటి రోజుల్లో స్ట్రెస్‌ని మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, దీని వలన మన బ్రెయిన్‌లో ఉన్న డేటాని మనం కంప్లీట్‌గా మనం చాలా వరకు క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మైండ్‌ఫుల్‌నెస్ అంటే మనం ప్రతిరోజు పనులు చేస్తూ ఉంటాం. ఉదయం లేసిన దగ్గర నుంచి చాలా పనులు చేస్తాం. బ్రష్ చేసుకోవడం మొదలుకొని వంట చేయటం, కార్ డ్రైవింగ్ చేయటం, ఇంకా చాలా పనులు చేస్తుంటాం. కానీ అవి మనం ఆటోమేటిక్‌గా అన్‌కాన్షియస్‌గానే చేసేస్తూ ఉంటాం. దానికి మనం ఏమి దాని మీద ఆలోచన పెట్టము. అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది మనం చేసే పని మీద ఏకాగ్రతగా ఉంటూ మనసుని అక్కడ పెట్టి చేయటం మైండ్‌ఫుల్‌నెస్. అలా చేయటం కూడా ఒక మెడిటేషన్‌లా ఉంటుందనమాట. సో, మనం ఏదైనా భోంచేస్తున్నాము అంటే, ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ, దాని కలర్‌ని చూస్తూ, భోంచేయడం ద్వారా ఏదో టీవీ చూస్తూ ఎక్కడో మనసు పెట్టి భోంచేయటం కాకుండా, ఆ భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ చేయడం మైండ్‌ఫుల్‌నెస్. ఇప్పుడు ఈ క్షణం, ప్రస్తుతం మనం ఉన్న క్షణం, ఇప్పుడు క్లాస్ వింటున్నాం. క్లాస్ మీద ఫోకస్ చేయటం మైండ్‌ఫుల్‌నెస్. అలాగే మన ఫ్యాన్ సౌండ్ వినపడుతూ ఉంది. దాన్ని వింటాం మైండ్‌ఫుల్‌నెస్. ఇలా ప్రతి పని మీద మనం చేసే దాని మీద ప్రస్తుత క్షణంలో ఉండడమే మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ అనమాటండి. ఈ మైండ్‌ఫుల్‌నెస్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఎప్పుడూ కూడా మన మైండ్‌లో ప్రశాంతంగా ఉండటం, మన మైండ్‌లో ఉన్న అనవసరమైన డేటా అనేది క్లియర్ చేసుకోవడానికి ఇవన్నీ
ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఇంకా మిగతావి హెల్తీ హ్యాబిట్స్. మన హ్యాబిట్స్ కూడా ఎలా ఉన్నాయి? మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం అలవాటు చేసుకున్నామా లేదా? అనేది కూడా మనం చూసుకోవడం చాలా ముఖ్యం. ఇదే అండి ఈరోజు నేను చెప్పాలనుకున్నది. సో, ఈ విషయాలన్నీ మనం క్లియర్‌గా అర్థం చేసుకున్నప్పుడు, మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏమి ఇస్తున్నామో, ఏమి ఇవ్వాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. Yeah, ma'am. It's very nice session. థాంక్ So యూ. subconscious mind and a conscious mind. Yeah, is like mind, brain చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బ్రీఫ్గా చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మ్యామ్. దీని గురించి కొద్దిగా చెప్తారా మేడం? మళ్ళీ ఒకసారి నేను వినలేదు. ఓకే అండి. అంటే సార్, బ్రెయిన్ అనేది మనకి ఫిజికల్ ఆర్గాన్ అండి. ఓకే. బ్రెయిన్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. మనం చిన్నప్పుడు సైన్స్‌లో చదువుకున్నాము. సో, బ్రెయిన్ మనకి అప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉంటది. అప్పటికప్పుడు రెస్పాన్స్ అనమాట అండి. మనకేదైనా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా వాహనం అడ్డొచ్చిందంటే తప్పుకోవాలి అని బ్రెయిన్ మనకి చెప్పినప్పుడు మనం దాని ద్వారా మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. సో, అలాగే మన సెన్స్ ఆర్గాన్స్ పనిచేయాలన్నా బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇవ్వాలి, చెప్పాలి. సో, మనకి హార్ట్ గాని, మన లంగ్స్ గాని వర్క్ చేయడానికి బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారం మనం పనిచేస్తూ ఉంటాము. సో, మైండ్ అనేది మనకి కనపడదు. ఇది ఫిజికల్ ఆర్గాన్ బ్రెయిన్ అనేది. మైండ్ అనేది ఇన్విజిబుల్ ఆర్గాన్. అది ఎమోషన్స్, మన ఎక్స్‌పీరియన్స్, ఫీలింగ్స్ ద్వారా మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుందనమాట. మన లైఫ్‌లో మనం ఏం చేసినా కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారానే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో, ఇదే అండి. నాకు Yes, డౌట్ sir. మేడం. నాకు చెప్పండి. న్యూరాలజిస్టులు మనకు ఆపరేషన్ చేసినప్పుడు లోపల ఉన్న మీ డేటా అంతా పోవచ్చు, ఒక్కోసారి ఉండవచ్చు అని చెప్తారు. అవునండి. మరి సబ్ కాన్షియస్ మైండ్ బ్రెయిన్ కి సంబంధించి అవుతుంది కదా మరి. మన అవును. సబ్ కాన్షియస్ మైండ్ లో మన చిన్నప్పటి నుంచి మన హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి అందులో. మనం అవునండి. ఆటోమేటిక్ గా చేస్తాము. అవునండి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆపరేషన్ చూశాను మొత్తం మా రిలేటివ్స్ది. వాళ్ళు చేసినప్పుడు ఏం చెప్పారంటే, మీకు చిన్నప్పటిలాగా అయిపోతుంది ఆ అమ్మాయి, ఆమె నడవలేదు, ఏమీ చేయలేదు, మళ్ళీ మీరు ట్రైనప్ ఇవ్వాలి అని అవును. చెప్పారు. మరి సబ్ కాన్షియస్ మైండ్ బ్రెయిన్ తో మీకు సంబంధం లేకపోతే మనకి అన్ని అన్ని మనకు ఉండాలి కదా మరి. మళ్ళీ మనం ట్రైనప్ ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాల. అది సార్, అంటే సబ్‌కాన్షియస్ మైండ్ బ్రెయిన్ అనేది అది న్యూరాలజికల్ ప్రాబ్లమ్ అండి. ఒక న్యూరాన్స్‌లో న్యూరాలజికల్ ప్రాబ్లం కరెక్టే మేడం, చెప్తున్నాను. బ్రెయిన్ ఆపరేషన్ మీకు చేసినప్పుడు మన అవునండి. సబ్ కాన్షియస్ మైండ్ లో మనం బ్రష్ చేయడము అన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. అవునండి. అది సెపరేట్ పార్ట్ అని చెప్తున్నారు మీరు. అవునండి. సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళు బ్రెయిన్ ఆపరేషన్ మీకు చేసే ముందు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తారంటే, రిలేటివ్స్ కి మీ అవును. బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత మీ పాత జ్ఞాపకాలు ఏమి ఉండవు, మీకు మీ మొత్తం అన్ని ట్రైన్ అప్ ఇచ్చుకోవాలి, మీరు బ్రష్ చేయడం కాడి నుంచి అన్ని ట్రైన్ అప్ ఇచ్చుకోవాలని అడ్డం కూడా మీరు ట్రైన్ అప్ ఇచ్చుకోవాలని అంటారు. మరి అవును. సపరేట్ ఇది అయినప్పుడు మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కి బ్రెయిన్ కి మీకు సంబంధం మీకు లేనప్పుడు మరి వాళ్ళు మళ్ళీ ట్రైన్ అప్ ఇచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కాల. అది సెపరేట్ కాదు సార్. బ్రెయిన్ మన మైండ్ 2 కలిపే వర్క్ చేస్తాయి సార్. సో, బ్రెయిన్ అంటే సబ్‌కాన్షియస్ మైండ్ మనం చెప్పుకున్నాం ఎమోషన్స్, ఫీలింగ్స్ ద్వారా అది కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ 95% సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతూ ఉంటుంది. అది మనకి ఇస్తుంది అని చెప్పుకున్నాం. సో, ఇక్కడ బ్రెయిన్ అనేది మనకి ఫిజికల్ ఆర్గాన్. అది దానికి మనకి నర్వస్ సిస్టమ్ ద్వారా ప్రతి పార్ట్‌కి కూడా అది సిగ్నల్స్ ఇచ్చేది బ్రెయిన్ అండి. సో, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనకు చిన్నప్పుడు పుట్టినప్పుడు మనకి బ్రెయిన్ ఉంది. అది మన వర్క్ చేస్తుంది మన బాడీలో మొత్తం. కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు కదండీ పిల్లలకి. సో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం పెరిగే కొద్దీ వాళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇలా సర్జరీస్ అయినప్పుడు, మేజర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ఏదైనా ఆల్జీమర్స్ లాంటి ఈ న్యూరాన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, నర్వస్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీ అంతా, డేటా అంతా పోతుందనమాట అండి. సో, మనకి కంప్యూటర్‌కి ఏదైనా మనకి వైరస్ వచ్చినప్పుడు ఎలా అయితే డేటా మొత్తం పోతుందో అలా పోతుంది. సో, దానివల్ల కొంతమందిలో ఇలా జరిగే అవకాశం ఉంటుందనమాట అండి. కాబట్టి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వమని వాళ్ళు చెప్తారు డాక్టర్స్. మేడం హ్యాపీ ఈవినింగ్
అందరికి Okay. చాలా బాగుంది మేడం, లీలా మేడం. సో ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, మీరు చెప్పారు కదా మేడం, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్, ఇప్పుడు Okay. మైండ్ఫుల్నెస్ అని. సో అది చక్కగా చాలా బాగా అర్థమైంది, బాగా నచ్చింది. ఇప్పుడు Okay. గ్రాటిట్యూడ్ అనేది ప్రతి దానికి చెప్పాలా ఏంటంటే ఒక చిన్న డౌట్ మేడం. అంటే చాలా మంది అంటుంటారు కదా, గ్రాటిట్యూడ్ స్టేట్ లో కనుక మనం ఉంటే ప్రతిదీ మనకి ఇంకా రిసీవ్ చేసుకోగలుగుతాం ఏదైనా అంటుంటారు కదా. అదొక చిన్న డౌట్, చెప్పండి మేడం. అవునండి, గ్రాటిట్యూడ్ మనకి మనం చూసిన దాంట్లో మనం ప్రతిరోజు చెప్పుకోవడం అనేది ఒక మంచి అలవాటు మేడం. అంటే ఒక ఓకే, పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఓకే, దానికోసం అప్పుడు గ్రాటిట్యూడ్ గురించి ఎక్కువ చెప్తున్నారు. ఓకే. ఇక్కడ ఇంకో డౌట్ మేడం. ఆ, ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనలో చాలా విషయాలు గురించి డిఫరెంట్ అది ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే మనకు కలిగిన ఆలోచనలు ఏదైనా కావచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ వల్ల ఒకటి గుర్తుండిపోతుంది. మీరు చెప్పినట్టుగా ఒక లెమన్, ఒక యాక్టివిటీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఇప్పుడు జస్ట్ క్లోజ్ చేసుకొని మీరు చెప్పగానే ఆ ఫీల్ మొత్తం పొందాము. ఇప్పుడు వాటిని తీసేసి అలాంటివి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నెగిటివ్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి. వాటిని తీసేసి మళ్ళీ కొత్తవి మనం, అది పాజిటివ్ కావచ్చు, మేనిఫెస్టేషన్ ఏదైనా కావచ్చు, అంటే నేను చేయగలను, నాకు కాన్ఫిడెంట్ ఏదైనా రావాలి అంటే మళ్ళీ రీప్రోగ్రామింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది మనం కాన్షియస్ మైండ్ తో ఉండి చేయించుకోవాలా మేడం? అంతే అండి, కాన్షియస్ గా అవేర్నెస్ తోనే చేయాలి మేడం. చూసి ఓకే ఇది కరెక్ట్ కాబట్టి మనం దానికి సబ్ కాన్షియస్ మైండ్ లో ఆల్రెడీ మనకున్న ఫ్రేమ్ అయిపోయినా సరే, మీ చిన్న బేబీకి అయితే ఎలా నీల్గా ఉంటుంది కాబట్టి మదర్ మనం ఫీడ్ చేస్తూ ఉంటుంది. సో అలాగ మనం ఇప్పుడు దాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసుకుంటూ కొత్త ప్రోగ్రామింగ్ ని మనమే ఎంటర్ చేసుకుంటూ చేసుకోవాలి, అంతేనా మేడం? అంతే అండి, అంతే. అంటే అది మనకు పాత ప్రోగ్రామ్ వెళ్ళిపోవాలి అంటే కొత్త ఎక్స్పీరియన్సెస్ అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పాతది వెళ్ళిపోతుంది మేడం. సపోజ్ ఓకే, ఇప్పుడు మనకు ఓకే. భయం ఉంది, ఒక స్టేజ్ ఫియర్ ఉంది అనుకుందాం. స్టేజ్ ఫియర్ ఉంది, మనం దాన్ని ఓవర్కమ్ చేసి ఒక సెషన్ ఇచ్చే వరకు మనకి పోదది. సో Yes, అలానే yes. ఉంటుంది. మనం ఇలాగే మన అఫర్మేషన్స్ ద్వారా, ఇమాజినేషన్స్ ద్వారా, మన టెక్నిక్స్ వాడుతూ నేను చేయగలను, నేను పబ్లిక్ స్పీకింగ్ ఇస్తాను, నేను చెప్పగలుగుతాను సెషన్ అని మనం కాన్షియస్ గా దాన్ని ట్రైన్ చేస్తాం. ఆ తర్వాత Yes. వెళ్ళినప్పుడు కూడా మనకు భయం ఉంటది అక్కడికి వెళ్ళినప్పుడు. సో అయినా Okay. కూడా మనం ఓవర్కమ్ చేసి దాన్ని మనం ధైర్యం తెచ్చుకుని ఒక్కసారి మనం మాట్లాడేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా దీనికి కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఇచ్చాం మన Okay. మైండ్ కి. సో ఇప్పుడు అది చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది, మనల్ని అందరూ అప్రిషియేట్ చేశారు. సో ఈ కొత్త ఎక్స్పీరియన్స్ దానికి బాగుంది, ప్లెజర్ గా ఉంది. సో కాబట్టి ఏం Okay. చేస్తుంది, పాత ఎక్స్పీరియన్స్ ఆ భయం అనే దాన్ని మెల్లిగా తగ్గించేస్తూ ఉంటది అనమాట. సో అలా మీరు 2-3 సార్లు చేశారనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ స్టోర్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ అది మార్చేస్తుంది. నేను చేయగలను, నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం లేదు, నేను చేయగలను అనేది ఇది వచ్చేసింది. ఇంకప్పుడు ఇంకా మళ్ళీ ఆ భయం వచ్చే ప్రసక్తి లేదు కదా మేడం, ఇంకా ఆల్రెడీ. అవునవును, ఎస్ మేడం, కంపల్సరీ మేడం. ఎందుకంటే మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే నెక్స్ట్ టైం దాన్ని చేయాలంటే మనం దగ్గరికి పోము. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయని భయపడతారు చీకట్లో వెళ్ళాలంటే, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే చాలా లోతుకి వెళ్ళిపోయింది. సో ఎంత చెప్పినా వెళ్ళదు. బట్ ఒక్కసారి ప్రాక్టికల్ గా నిజంగా చీకట్లో వెళ్ళి ధైర్యం చేసి రీచ్ అయినప్పుడు హోమ్ కి, అప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది, అరే నిజంగా ఇది లేదు, మనం జస్ట్ ఇమాజినేషన్ అప్పుడు అనిపిస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే చేయాలి, ఈలోగా దాన్ని ట్రైన్ చేయాలి. మరి అక్కడికి మనం వెళ్ళాలి అంటే చాలా ట్రైనింగ్ ఇవ్వాలి కదా మేడం. ఈలోగా ప్రోగ్రామింగ్ చేయాలి, రీప్రోగ్రామింగ్ చేయాలి. అప్పుడు ఒకసారి చూసిన తర్వాత అది మార్చుకుంటది, ఆటోమేటిక్ గా మార్చేసుకుంటుంది. ఇంకప్పుడు మళ్ళీ మనం దానికి పదే చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇవ్వగలిగినప్పుడు. ఓకే, ఓకే. అంటే ఏ విషయంలో అయినా ఇంతేనా మేడం? అంటే ఐ మీన్ ఒక డిఫరెంట్ ఫియర్స్ ఉంటాయి కదా మేడం, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఏ విషయంలో అయినా సేమ్ మెథడ్? అంతే మేడం. అంటే ఆ ఫియర్ లాగా ఉంటే ఒక రకంగా పోతుంది మేడం, మనం ట్రైన్ చేసుకోగలుగుతాం. అదే ఫోబియా అనుకోండి, సో దానికి వేరే మనకి ప్రొఫెషనల్స్ అవసరం అవుతూ ఉంటది. ఫోబియా ఇంకా అది చాలా భయం, ఇంకా ప్రాణం మనకి ఇంకా అసలు అది చేస్తే మనకి ఏమైపోతామో అన్నంత అలా అయిపోతుంది, అదొక ఫోబియా. అలాంటి ఫోబియాస్ అయితే ప్రొఫెషనల్స్ మనకి లీడ్ చేయగలుగుతారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అలా చేస్తారు మేడం. కానీ మనం చేసుకోవాల్సిన కొన్ని పెయిన్స్, భయాలు ఉంటే అవి పోతాయి. అవి మనం ట్రైన్ చేయడం ద్వారా పోగొట్టుకోగలుగుతాం.
ఓకే. 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 థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా నచ్చింది. చాలా బాగా అర్థమైంది. ఇట్స్ వెరీ, వెరీ యూజ్‌ఫుల్ మెసేజ్. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రేపు వివేకవాణిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెషన్ మేడం. వీలైతే జాయిన్ అవ్వండి. ఇప్పుడు రేపా మేడం? రేపండి 7:00. యెస్. నేను డైలీ అటెండ్ అవుతుంటాను. తప్పకుండా మేడం. తప్పకుండా అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. తప్పకుండా మీలాంటి వాళ్ళ అవసరం చక్కగా చాలా మందికి ఉంది. మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినట్టుగా ఈ ఏజ్‌లో కూడా నేర్చుకోవాలి, చెయ్యాలి ఏదో ఒకటి అనుకుంటూ ముందుకొస్తున్నారు. చాలా వెరీ, వెరీ బెస్ట్ టాపిక్. బెస్ట్ అందరికీ ఉపయోగపడేది ఇది. ఖచ్చితంగా ముందుకు రావాలి. రేపు ఖచ్చితంగా అటెండ్ అవుతాను మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ మేడం. బాయ్ మేడం. అంతే మేడం. శ్రీను మేడం. చెప్పండి సార్. మేడం బాగుంది మేడం. ఈ రోజు మీ టాపిక్ చాలా బాగుంది. బాగా చెప్పారు మేడం. మాకు చాలా క్లియర్ గా అర్థమైంది మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం రేపు డిజైనర్ టాక్ లో ఇస్తున్నారు మేడం మీరు మార్నింగ్ డిజైనర్ టాక్. వివేకవాణి సార్. ఓకే ఓకే. బాగుంది మేడం. డిజైనర్ టాక్ లోకి వెళ్తున్నారంటే మాక్సిమం మీరు స్టేట్ మొత్తం తెలిసిపోతారు ఇంకా. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చారు మాకు విజయనగరం. ఆ రీజన్ 16th ఇచ్చారండి ఇప్పుడు. ఓకే 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 మేడం. కంగ్రాచులేషన్స్ ఆ అవకాశం వచ్చినందుకు. అలాగే ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ మేడం. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగా చెప్పారు. సీ యూ టుమారో మ్యామ్. మళ్ళీ థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. Bye. బాగుంది మ్యామ్. లీలా మ్యామ్ క్లాస్ బాగుంది.